లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను నేను నీకు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చెప్పారు సార్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ చెప్పానా? ఆటోమేటిక్ పోస్టింగ్ ఫర్ ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్. వన్ మినిట్ నేను చూస్తాను. పైకెళ్ళు, థియరిటికల్గా చెప్పాను ఇవన్నీ. ఓకే, పోస్టింగ్స్ చెప్పానా? ఓకే ఓకే, అర్థమైంది. రివాల్యుయేషన్ చేయాలా చేయలేదా? వన్ మినిట్ నేను చెక్ చేస్తున్నాను. చేశాను సార్. వెయిట్. వన్ మినిట్. సో అసెట్ అకౌంటింగ్ అంటే వేరే సెట్టింగ్స్ చేయాలి. 800 ఎక్కడ చూడు. Any time of currency we have specified that is called transactional currency. Local currency reflect అవుతుంది మైండ్. పోస్ట్ ట్రాన్సాక్షనల్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది as well as local. వన్ మినిట్ వందనా. వ్యాలిడేషన్ని ప్రాసెస్ తీసుకోవాలి. ఆ వ్యాలిడేషన్ మెథడ్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఏదైనా చెప్పమంటావా? వాల్యూ అనేది తీసుకోవాలి. ఎంటర్ సేవ్.
లాస్ట్ ఏం చేసాం వదలా మనం, నాకు గుర్తులేదు యాక్చువల్గా. సార్ ఇవే చేసాం. ఇవన్నీ అసైన్ చేసామా? సార్. వన్ మినిట్. కేడిబి దగ్గర అసైన్ చేసాము, కేఎఫ్డి దగ్గర కూడా అసైన్ చేసాము. కేడిఎఫ్ కూడా చేసామా? సార్ చేసాం. వన్ మినిట్. ని మనం తీసుకోగలుగుతాం. నెక్స్ట్ ఆ వాలిడేషన్ మెథడ్ అనేది తీసుకోవాలి. ఎంటర్ సేవ్ మనం తీసుకోగలుగుతాం. డిఫైన్ వాలిడేషన్ ఏరియా టైప్ చేయి. నెక్స్ట్ పాయింట్. డిఫైన్ వాలిడేషన్ ఏరియా. వాలిడేషన్ ఏరియాని క్రియేట్ చేయాలి. ఎందుకు ఉపయోగపడుతుంది? ఫారెన్ కరెన్సీని రివాలిడేషన్ చేయడానికి వాలిడేషన్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపీలోకి వెళ్ళు. SPRO ING ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, పీరియాడిక్ ప్రాసెసింగ్, వాలిడేషన్, డిఫైన్ వాలిడేషన్ ఏరియా. వాలిడేషన్ పైన ఉంది. డిఫైన్ వాలిడేషన్ ఏరియాస్. సో మనం ఇక్కడ వాలిడేషన్ ఏరియాని ఒకటి క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీలోకి వెళ్ళాం. వాలిడేషన్ ఏరియా ఏమిద్దాం? P1 ఎగ్జాంపుల్, లేకపోతే IA తీసుకో. IA P1 ఇచ్చి PA అనేది మన వాలిడేషన్ ఏరియా. ఓకే, వాలిడేషన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేశాం కదా. ఏమి ఇచ్చాము? PAVM POVM. అక్కడ టైప్ చేసి ఉంచా చూడు. వాలిడేషన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేశాం. PAVM అనుకుంటా. అదేనా? డ్రాప్ డౌన్ చేసి చూడు వందన, కరెక్ట్గా లేకపోతే అవ్వదు మళ్ళీ. వాలిడేషన్ మెథడ్ అది కాదు, సరిగ్గా చూడు. అదే వాలిడేషన్ మెథడ్ అది. PA డ్రాప్ డౌన్ చేసావు, అదేనా? అక్కడ డ్రాప్ డౌన్ చేయి, నీకు క్లారిటీ ఉంటుంది.
మనం చెక్ చేసుకోకుండా చేసాం మనకు ఎంత చేసి యూజ్ ఉండదు. ఇవ్వు పిఓ పిఎం ఇవ్వు. నెక్స్ట్ ఇక్కడ 10 తీసుకోవాలి. కరెన్సీ మన 10 కదా, కంపెనీ కూడా కరెన్సీ ఎంత 10. తర్వాత లాంగ్ టెక్స్ట్ ఇచ్చి వ్యాలిడేషన్ ఏరియా ఫర్ అని చెప్పేసి నీ కంపెనీ కూడా వ్యాలిడేషన్ వచ్చి వేరేది ఇద్దాము. అయ్యేనా వదిలే ఉంచులే, పిఏ ఉంచు, సేవ్ చేసే నీ కంపెనీ కూడా లాస్ట్లో సేవ్ చేయి. పిఏ వ్యాలిడేషన్ మెథడ్ నోట్ చేసుకో. పిఏ వ్యాలిడేషన్ మెథడ్ ఎంతమంది పిఏ వ్యాలిడేషన్ ఏరియా పిఏ వ్యాలిడేషన్ ఏరియా వచ్చేసి పిఏ మంది. వ్యాలిడేషన్ ఏరియా అన్నావా? నెక్స్ట్ అసైన్ వ్యాలిడేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్. బ్యాక్ కెన్ అసెట్ లోకి బ్యాక్ సేమ్ పార్ట్. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్. అదే ఇన్వెంటరీకి వెళ్ళు. మన వ్యాలిడేషన్ ఏరియా ఏం క్రియేట్ చేసావు? పిఏనా? పిఏ. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి మంది? ఈ కంపెనీ కూడా ఏంటి? పిఓనా? yes sir, PO11. మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏం క్రియేట్ చేసాము? పిఓఐ వస్తుంది. పిఓ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆగాదు, వేరేది ఇవ్వకూడదు. వెయిట్ పిఓఏఎల్, అది పిఓఏఎల్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం. అది పిఓఏఎల్. ఒకసారి డ్రాప్ డౌన్ చేయండి. అదేనా? అలాగా క్లోజ్ చేసేసి పిఓఐ వస్తుంది. అలాగా క్లోజ్ చేసి లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, లోకల్ గ్యాప్ అంటది ఇచ్చే పిఓఏఎల్. సో మన వ్యాలిడేషన్ ఏరియాని మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి యాడ్ చేసాం. సేవ్ చేయి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి జిఎల్ అకౌంట్స్ కి ఈ ఎక్స్చేంజ్ రేట్ అసైన్ చేయాలి. ఒక పని చేయమన్నా టైప్ చేయి. కాన్ఫిగరేషన్ ఏంటి? అసైన్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఇన్ జిఎల్ అకౌంట్స్. అసైన్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఇన్ జిఎల్ అకౌంట్స్. మనం లోన్ అకౌంట్ ఒకటి, క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం, గుర్తుందా? అక్కడికి వెళ్ళాలి. FS00కి వెళ్ళి సో వీటికి ఏం చేయాలి? యాక్చువల్గా మనం ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి మనం అసైన్ చేయాలి. లోన్ అకౌంట్ తీసుకో, ఫస్ట్ ఎడిట్ లోకి వెళ్ళు. లోన్ అకౌంట్ సెక్యూర్డ్ లోన్స్ లో ఉంటుంది చూడు. ఆ లోన్ అకౌంట్ తీసుకో, అదే ఎడిట్ లోకి వెళ్ళు. కంట్రోల్ డేటాకి వెళ్ళు. కంట్రోల్ డేటాలో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఉందా?
డ్రాప్ డౌన్ చేయాలి. మనం ఒకటి క్రియేట్ చేసాం. ఏం చేసాము? అదేనా? ఈకేనా? అదే మనం క్రియేట్ చేసాం. సో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కీ అనేది జిఎల్ అకౌంట్స్కి అసైన్ చేయాలి. చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు అన్న. తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజర్ ఉంటుంది కదా, ఓకే సేవ్ చేసేయి. అలాగే క్యాష్ అకౌంట్ కూడా అసైన్ చేయి. క్యాష్ అకౌంట్ ఉంటుంది చూడు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయి. మనం క్రియేట్ చేసింది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సేవ్. ఓకే. సో మనం ఓపెన్ చేద్దాం. ఇంతకుముందు షీట్ ఓపెన్ చేయి. నువ్వు టైప్ చేస్తావు కదా, లోన్ వాల్యూ, డాలర్ వాల్యూ ఎంత ఉంది, కరెన్సీ వాల్యూ ఎంత ఉంది అనేది పైన అనుకుంటా. ఇక్కడ చూడు అందున మనకి ఫస్ట్ తేదీ ఎంత ఉంది డాలర్ వాల్యూ అనేది చూడు, 75 రూపీస్ ఉంది. ఓకేనా? 100 రూపీస్ 75 రూపీస్ ఉంది. తర్వాత వాల్యూ ఎంత ఉంది? 10th వాల్యూ ఎంత ఉంది? 85 రూపీస్ ఉంది. అంతే కదా? సో డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ? 85,000 కాదు, మనం పే చేయాల్సి యాక్చువల్గా 85,000 కూడా కాదు. డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుందంటే చెప్తాను అందున 1000 రూపీస్ వస్తుంది. యాక్చువల్గా 75,000 పే చేయాలి మనం, అంతే కదా? క్రింద టైప్ డిఫరెన్స్ వాల్యూ, దాని కింద డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? 1000 రూపీస్. ఇదేంటి? రియలైజ్ లాస్. ఓకే, దీన్ని బేస్గా చేసిన ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ చేయాలన్నా. వన్ మినిట్ చూడు అన్న, మనం వచ్చేసి ఫస్ట్ ఏం చేసామంటే 10th లోన్ తీసుకున్నాం. ఫస్ట్కి లోన్ తీసుకున్నాం. ఆ రోజు 75 రూపీస్ ఉంది వాల్యూ అనేది. తర్వాత 10th పేమెంట్ చేస్తున్నాం. ఆ రోజు 85 రూపీస్ ఉంది. ఓకేనా? సో వాల్యూ, డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1000 రూపీస్. అది గుర్తుపెట్టుకో. 1 మినిట్. FB 50కి వెళ్ళి ఉందన్నా. FB 50 కంపెనీ కూడా చెక్ చేయ ఫస్ట్. ఫస్ట్ డేట్ ఇచ్చి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ డేట్. యాక్చువల్గా కరెంట్ డేట్ కూడా తీసుకోవచ్చు, నీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. పైన కూడా పోస్టింగ్ డేట్ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ తీసుకో. ఓకే, క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్ తీసుకో. కరెన్సీ USD వారు యాక్చువల్గా ఫస్ట్ క్యాష్ ఇచ్చే, కరెన్సీ మార్చే తర్వాత INR కాదు USDలో కదా లోన్ తీసుకుంటున్నాం మనం. డెబిట్ చేయి. లోన్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్ 100 రూపీస్ తీసుకో. ప్రాఫిట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ప్రాఫిట్ సెంటర్ చేయి. ఇక్కడ యాక్చువల్లీ మనం కాస్ట్ సెంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు వందన. ఎందుకో చెప్పమంటావా? 1 మినిట్ ఆఫ్ చెప్తాను. ప్రాఫిట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ప్రాఫిట్స్ తీసి, ఎందుకంటే లోన్ వాల్యూ అనేది మనం కాస్ట్ సెంటర్కి మూవ్ చేయకూడదు యాక్చువల్గా. అంటే ఐ మీన్ కాస్ట్ సెంటర్కి మూవ్ చేయకూడదు. ప్రాఫిట్ సెంటర్ ఒకటి తీసుకుందాం, చూద్దాం ఎలా వస్తుందో.
ప్రాఫిట్ సెంటర్ చూడు, దగ్గరికి వెళ్ళు. ప్రాఫిట్ సెంటర్ ఎక్కడ ఉంది చూడు. ప్రాఫిట్ సెంటర్ ఏం క్రియేట్ చేస్తాం మనం? పిఓ 100 పిఓ మనం క్రియేట్ చేసిన ప్రాఫిట్ సెంటర్స్ పిఓ 100 తీసుకో. సో లోన్ వాల్యూ కదా మన గుర్తుపెట్టుకో, లోన్ వాల్యూస్ అనమాట ఇవి. కొన్ని ఎఫ్ఐ యాక్చువల్గా మనం ఇక్కడ కాస్ట్ సెంటర్ తీసుకుంటే ఎఫ్ఐ నుండి సిఓకి మూవ్ అవుతుంది. నేను అలా కాదు, అలా అవసరం లేదు, అందువల్ల ఇలా తీసుకుంటున్నాను. ఇలా కూడా తీసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ తీసుకుందాం, ఒకలా అవుతుందో చూద్దాం. ఓకేనా? ఎంటర్ చేయి. ఎంటర్ ఎంటర్. వెయిట్ డాక్యుమెంట్ నెంబర్ ఎస్ఏ ఎంటర్ రిక్వైర్డ్ ఫీల్డ్ రిక్వైర్మెంట్ అంట. పైన ఫీల్డ్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇచ్చావు? హెడర్ టెక్స్ట్ నువ్వు నీ అది నీది పోలో అండ్ వ్యాలిడేషన్ ఇచ్చావు కదా, వ్యాలిడేషన్ పోలోనా? ఎంటర్ చేయి. సబ్స్క్రిప్షన్ కూడా పిక్ అయింది కదా. ఓకే, సో లోన్ తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నాం మనం? నెక్స్ట్ మంత్ 10th తీసుకున్నాం. తీసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఎంత తీసుకున్నాము? $100. $100 ఐఎమ్ సారీ, $100 తీసుకున్నాం. సిమ్యులేట్. సిమ్యులేట్ చేసావు కదా, పోస్ట్ చేయి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. $100 లోన్ తీసుకున్నాం అన్న. సో ఆ రోజు కరెన్సీ వాల్యూ ఎంత ఉంది? డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయి. ₹75 ఉంది. లోన్ తీసుకున్న రోజు మనం ₹75 వాల్యూ అనేది ఉంది. ఓకేనా? తర్వాత ఏం చేస్తున్నాం మనం? పేమెంట్ చేయాలి కదా. చూడు, జిఎల్ క్లియరింగ్. యాక్చువల్గా దీనికి ఎలా చేస్తామంటే వెళ్ళు F- నోట్ చేసుకోవాలన్నా, అక్కడ నోట్ చేసుకో. జిఎల్ పోస్టింగ్ టీ కూడా FB50 కదా, జిఎల్ పోస్టింగ్ FB50. బట్ లోన్ పేమెంట్ చేస్తున్నాం F- జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50 తెలుసు నీకు. క్రిందికి రా. FB50 జిఎల్ పోస్టింగ్ టైప్ చేయి. ఇది నీకు తెలుసు కదా. మరి పేమెంట్ చేస్తున్నాం F-07 పేమెంట్. F-07 క్లియరింగ్ అనమాట. ఇది క్లియరింగ్ ఎంట్రీ. ఓకే. సో డేట్ ఏ రోజు పే చేస్తున్నాం మనం? నెక్స్ట్ మంత్ 10th గుర్తుపెట్టుకో, అక్కడ మనం టైప్ చేసాం. ఫస్ట్ వాల్యూ అనేది నెక్స్ట్ మంత్ ఫస్ట్ లోన్ తీసుకున్నాం. తర్వాత ఏం చేసాము? నెక్స్ట్ మంత్ 10th పేమెంట్ చేస్తున్నాం. ఓకే, ఆ రోజు కరెన్సీ వాల్యూ ఎంత ఉంది? ₹85 ఉంది. మనం ఇచ్చాం కదా. ఓకే, డాక్యుమెంట్ టైప్ కేజీ తీసేసి ఎస్ఏ. సో ఎస్ఏ ఇవ్వాలి. నెక్స్ట్ కిందకి రా. డేట్ మాత్రం నెక్స్ట్ మంత్ 10th డేట్ తీసుకోవాలి. ఓకే, అంటే మనం పేమెంట్ చేసే రోజుది ఫస్ట్ డేట్ తీసుకున్నాం. ఇన్వాయిస్ పోస్ట్ లోన్ ఏమో ఫస్ట్ డేట్ తీసుకున్నాం. ఆ రోజు ₹75 ఉంది. కానీ తర్వాత ఎంత చేస్తున్నాము? 10th చేస్తున్నాం. 10th చేస్తున్నప్పుడు ఎంత ఉంది? రూపాయి వాల్యూ డాలర్తో కంపేర్ చేసుకుంటే ₹85 ఉంది. ఓకే, చూడు నెక్స్ట్ క్యాష్ అకౌంట్ తీసుకో. అకౌంట్ దగ్గర క్యాష్ అకౌంట్ ఇచ్చే. క్యాష్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఇచ్చావు కదా. నెక్స్ట్ లోన్ అకౌంట్ తీసుకో. $100 కదా, $100 ఇచ్చే. $100. నెక్స్ట్ లోన్ అకౌంట్ ఎంత ఇచ్చాము? లోన్ అకౌంట్ అనేది లోన్ అకౌంట్ తీసుకో. డాలర్స్ చేంజ్ చేయాలా? డాలర్ మార్చాలి, మర్చిపోయాను. మార్చుకున్నట్లు మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం. వెరీ గుడ్, ఐడెంటిఫై చేసావు. గుడ్. నెక్స్ట్ కింద ఏం చేస్తున్నాము? లోన్ అమౌంట్ పే చేస్తున్నాం. లోన్ అకౌంట్ తీసుకో.
ఓకే, లోన్ అకౌంట్ అనేది తీసుకున్నాం. వెళ్ళు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఎంటర్ చేయి. ఎంటర్ 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 కొడుతూ ఉండు. ఆ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అది ఇచ్చే. హెడర్ టెక్స్ట్ ఇచ్చావా? సిమ్యులేట్ చేసావా? వెయిట్ సిమ్యులేట్ చేయమన్నా. ఎంత 100 రూపీస్ కదా? ఓకే, సిమ్యులేట్ చేయమన్నా. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సో మనకి యాక్చువల్ ఇక్కడ ఏం రావాలి? లాస్ రావాలి కదా? ఓకే, ఓపెన్ చేయి. సో ఇది డాలర్ అనమాట. సేవ్ చేయి. సేవ్ డాలర్స్ లో సేవ్ చేస్తున్నాం. డాక్యుమెంట్ వాస్ 19 వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. వెయిట్, మనకి ఇక్కడ లాస్ ఎంత రావాలి? ఏమన్నా లాస్ ఎంత రావాలి? అది ఓపెన్ చేయ, షీట్ ఓపెన్ చేయి. పైన పైన ఎక్కడ చెప్పాను నేను? చూడు ఇక్కడ చూడు. మనకు యాక్చువల్ గా ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఫస్ట్ ఎంత చేసాము? 75 రూపీస్ పే చేసాం. లోన్ తీసుకున్నాం, 75 రూపీస్ పే చేయాలి. కానీ 10th ఎంత పే చేసాం? 85 రూపీస్ పే చేసాం. అంటే 75,000 పే చేయాలి, కానీ 85,000 అనేది పే చేసాం. అంటే ఎంత లాస్ రావాలి? 1000 రూపీస్ లాస్ రావాలి. వచ్చిందా లేదా? వెళ్ళి అక్కడికి వెళ్ళు. ఓకే, ఫారెన్ కరెన్సీలో డిఫరెన్స్ చూసావా? 1000 లాస్ వచ్చిందా? ఓపెన్ చేయి, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయి. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేసి నీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. చూసావా లాస్ ని? చూసావా? రియలైజ్ లాస్ 1000 రూపీస్. సరిపోయిందా? అది. సో దీన్ని రియలైజ్ లాస్ అంటారు. లోన్ అమౌంట్ మనం 75,000 పే చేయాలి, తీసుకున్నాం. కానీ పేమెంట్ చేయాల్సింది ఎంత? 75,000 చేయాలి. కానీ రూపాయి వాల్యూ తగ్గిపోవడం వల్ల అమౌంట్ అనేది ఎక్కువ ఇచ్చాం. అందువల్ల ఏమైంది? 1000 రూపీస్ అనేది మనకి లాస్ వచ్చింది. గుర్తుపెట్టుకో. క్లియర్ కదా? క్లియరా కదా? నెక్స్ట్ సేమ్ సినారియో, వన్ మోర్ సినారియో. అయిపోయింది, ఇంకేం చెప్తే నీకు అయిపోతుంది, ఈ కాన్సెప్ట్ అయిపోతుంది. బ్యాక్ వెళ్ళి MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయాలి. నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను, చూడు. కాపీ పేస్ట్ చేయి. వందన చూడు. నేను $2,000 US లోన్ తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నాను? ఫస్ట్ కు తీసుకున్నాను. ఫస్ట్ కి ఎగ్జాంపుల్ డేట్ టైప్ చేయి. ఫస్ట్ దానికన్నా ముందు టైప్ చేయి. $01/01/01/0/10/2024. 23 కిందకి వెళ్ళిపోయాము. 24. ఓకే, నేను టైప్ చేస్తున్నాను, నేను రాంగ్ టైప్ చేస్తున్నాను. వెరీ గుడ్. 24 ఇచ్చే. 01/10/2024. ఫస్ట్ 01 ఫస్ట్ 01 ఇక్కడ చూడు. ఫస్ట్ చూడు వందన. నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి $2,000 అనేది లోన్ తీసుకున్నాను. ఆ రోజు ఎంత ఉంది డాలర్ వాల్యూ? 75 రూపీస్ ఉంది. 2000 × 75 ఎంత అవుతుంది? ఎంత? 1,50,000. కరెక్టేనా? చూడు, ఇంకొక 0 యాడ్ చేయి. 15,000 ఉంది కదా? $1,50,000. ఓకే, మనం నెక్స్ట్ మంత్ 10th కి నేను ఎంత తీసుకున్నాను? నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఎంత తీసుకున్నాను? 2000 తీసుకున్నాను. ఓకే వందనా?
75 రూపీస్ ఉంది. సో ఆ రోజు ఎంత 75 రూపీస్ అంటే 1,50,000 అనుకుందాం. ఓకే ఫైన్. తర్వాత ఏం చేశాను, మళ్ళీ 10th ఏం చేశాను, నేను పేమెంట్ చేశాను. ఎంత చేశాను, $2,000 చేయలేదు, $1,000 పే చేశాను, 85 రూపీస్. అంటే ఇక్కడ లాస్ ఎంత వచ్చినట్లు, 1000 కదా కామన్ గా ఉందనా. ఇక్కడ 1000 లాస్ వస్తుంది, బ్రాకెట్ లో 1000 లాస్ అని పెట్టాం. అంటే 75,000 తీసుకుని ఓకే సరే పని చేద్దాము. $1,000 పే చేశాను, అంటే ఎంత 85,000 లాస్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, అంతే కదా. 85,000 మనం పే చేసాం. డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది, 10,000 కదా. 1000 into 70, 1000 into 75 ఎంత, కరెక్ట్గా లెక్క ఇట్లాను రాంగ్ చేస్తున్నాను. 1 minute. 1000 into 85, 85,000 పే చేస్తున్నాను. కానీ ఎంత లాస్ ఎంత వస్తుంది, 1000ఏనా, 10,000 కదా. 1000 into 10,000 డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ట్రా పే చేస్తున్నాను, అంతే కదా వందనా. నెక్స్ట్ కింద చూడు, తర్వాత మళ్ళీ ఇంకో 1000 పే చేస్తున్నాను. ఆ రోజు ఎంత ఉంది, 60 రూపీస్ ఉంది. నేను 75,000 పే చేయాలి, కానీ ఇక్కడ తక్కువ పే చేస్తున్నాను. ఓకేనా, తక్కువ పే చేస్తున్నాను. అంటే ఎంత బెనిఫిట్ కంపెనీకి మామూలుగా 60 into మనం 1000 పే వందనా, పైన 2000 లోన్ అమౌంట్ వందనా. ఒకసారి ఏమో 85,000 రూపీస్ ఉన్నప్పుడు 1000 రూపీస్ పే చేస్తాం. తర్వాత సెకండ్ టైం 60 రూపీస్ ఉన్నప్పుడు 60 రూపీస్ ఉన్నప్పుడు 65,000 పే చేస్తాం. అంటే 60,000 పే చేస్తాం. అంటే వాల్యూ డిఫరెన్స్ ఎంత వస్తుంది టోటల్ గా, 60 అంటే చెప్తాను నేను, 66,000 సారీ, టోటల్ గా 1 minute, 60,000 పే చేస్తాం. ఒక చోట ఏమో 1000 మనకి 10,000 లాస్ అయింది. ఇక్కడ గెయిన్ వస్తుంది యాక్చువల్గా మనకి, నేను చెప్తాను. 15 into 1000, ఇక్కడ 50,000 గెయిన్ వస్తుంది మనకి, అంతే. లాస్ట్ 20th డేట్న, 20th డేట్న మనం ఎంత పే చేయాలి, మామూలుగా అయితే 75,000 పే చేయాలి. కానీ ఎంత పే చేస్తున్నాము, 60,000 పే చేస్తున్నాం. అంటే ఎంత బెనిఫిట్, ఎంత కంపెనీకి ఎంత బెనిఫిట్, ఎంత 15,000 బెనిఫిట్ అనమాట. ఓకేనా. సరే నీకు ఫైనల్గా అర్థమవుతుంది చూడు, నీ వాయిస్ నాకు వినిపించదు. ఓ పని చేయి, OB08కి వెళ్ళు, OB08. OB08 నివెంట్రీకి వెళ్ళు. డేటింగ్ M తీసుకో. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఆ రోజు ఏ రోజు 20th డాలర్ వాల్యూ ఎంత ఉందో ఇస్తున్నాం. 20 ఇచ్చుకో. నెక్స్ట్ మంత్ 20. ఫ్రమ్ దగ్గర USD. తర్వాత ఎంత కోట్ చేస్తున్నాము, 60 రూపీస్. యాక్చువల్గా 75 ఉంది, కానీ 60 రూపీస్కే మనకి గెయిన్ వస్తుంది అనమాట. ఎంటర్ సేవ్. నీకు ఎక్సెల్ పని చేస్తుంటే క్లారిటీగా చెప్పచ్చు, ఇక్కడ ఏమో నీకు ఎక్సెల్ పని చేయదు. ఓకే సరే, ఇంక అయిపోయింది, ఎందుకు వదిలేదు, చేశాను. తర్వాత చూద్దాం. ఒక పని చేయి, నేను చెప్తాను చూడు. అన్న ఫస్ట్ FB50 మనం లోన్ తీసుకుంటున్నాం. ఫస్ట్ 2000 రూపీస్ లోన్ తీసుకుంటున్నాం. FB50కి వెళ్ళు. FB50/N FB50. $2,000 లోన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ తీసుకుంటున్నాం.
తీసుకున్నావా? ఇక్కడ టైప్ చేయి. క్యాష్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్. Cash account data to loan account $2,000. Profit center, cost center ఇవ్వద్దు, profit center ఒకటి. అదేనా? PO 100 ఎంటర్ చేయి. enter. You find a validation. Substitution ఇవన్నీ ఎంటర్ చేయి. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి $2,000 మనం లోన్ తీసుకున్నాం అందున. ఓకేనా? సిమ్యులేట్ cash account data to loan account. Cash account data to loan account. Post check. Document was posted. Go to document and display. $2,000 తీసుకున్నాం. లోకల్ కరెన్సీలో ఎంత ఉంది దాని వాల్యూ లాస్ట్ లో చూడు. 1,50,000 లోకల్ కరెన్సీలో. $2,000 అనేది మనం లోన్ తీసుకున్నాం అన్న. ఓకేనా? ఏ రోజు తీసుకున్నాము? నెక్స్ట్ మంత్ ఫస్ట్ తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాను? నెక్స్ట్ మంత్ 10th కి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఇల్లు సారీ చూడు 01/10/2024 ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసి చెప్తాను. $2,000 అనేది మనం లోన్ తీసుకున్నాము. $2,000 ఇంటూ 75 రూపీస్ టోటల్ గా 1,50,000 పే చేయాలి మనం. అంతే కదా అన్నా? కానీ చూడు నెక్స్ట్ మంత్ 10th కి ఎంత పే చేస్తున్నాను? నెక్స్ట్ మంత్ 10th కి ఐ పెయిడ్ $1,000. సెలెక్ట్ చేయి. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ వన్ సెలెక్ట్ చేయి. నెక్స్ట్ మంత్ 10th కి నేను $1,000 పే చేస్తున్నాను. ఆ రోజు లోన్ వాల్యూ ఎంత ఉంది? డాలర్ వాల్యూ ఎంత ఉంది? ఎంత ఇచ్చాం మనం? 85 రూపీస్ ఉంది. 85 ఇంటూ 1000 75,000 పే చేయాలి. 1,50,000 పే చేయాలి. కానీ టోటల్ అమౌంట్ పే చేయట్లా. మనం ఎంట్రీ ఎంత పోస్ట్ చేసాం? 1,50,000. 1,50,000 అనేది నేను పేమెంట్ చేయట్లేదు. ఓన్లీ $1,000 మాత్రమే పే చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 10th పే చేస్తున్నాను. ఆ రోజు వాల్యూ ఎంత ఉంది? 85 రూపీస్ ఉంది. అంటే 85,000 పే చేస్తున్నాను. మనకు లాస్ ఎంత వస్తుంది ఇక్కడ? 10,000 లాస్ రావాలి. ఓకేనా? వెళ్ళు. పేమెంట్ పోస్టింగ్ F-07 కదా, వెళ్ళు. F-07 నెక్స్ట్ మంత్ 10th డేట్ తీసుకో. నెక్స్ట్ మంత్ 10th డేట్ ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోనా? డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్, కరెన్సీ USD, నెక్స్ట్ క్యాష్ అకౌంట్ తీసుకో. క్యాష్ అకౌంట్ ఎంత పే చేస్తున్నామో? $1,000. 2,000 చేయాలి కానీ $1,000 చేస్తున్నాను. అమౌంట్ కింద అమౌంట్ తీసుకెళ్ళి లోన్ అకౌంట్ తీసుకో. ఓకేనా? సో ఇవన్నీ చేసాం కదా, $1,000 పే చేస్తున్నాం. ఓకే, గో టు డాక్యుమెంట్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ఎంటర్ చేయి. ఎంటర్.
అది ఇవ్వాలి నువ్వు రిఫరెన్స్, అది ఆటోమేటిక్ ఇవ్వాల్సింది డైలీ. ఏదంటే మార్చుకోవాలి నువ్వు. వ్యాలిడేషన్ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి అవి డియాక్టివేట్ చేసుకోవాలి మనం. చేసుకుంటే అడగదు ఇంకా. వెయిట్ ఇక్కడ చూడు, లాస్ట్ వచ్చి ఓపెన్ చేయి. సో నేను టోటల్ అమౌంట్ చేయట్లేదు, పార్షియల్ అమౌంట్ చేస్తున్నాను. పైన పార్షియల్ చూడు, పార్షియల్ సెలెక్ట్ చేయి. టోటల్ అమౌంట్ అంటే 2000 చేస్తే టోటల్ అమౌంట్. నేను టోటల్ చేయట్లా, పార్షియల్ అమౌంట్ చేస్తున్నాను. $2000లో $1000 మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు రైట్ సైడ్ 2000 రెడ్ కలర్ లో ఉంది చూడు, నాట్ అసైన్ 00లో ఉండాలి వందన. లేదు అంటే $1000 ఎక్స్ట్రా యాడ్ అయింది. ఆ రెడ్ కలర్ లో ఉంది పైన 2000 పైన డబుల్ క్లిక్ చేయి. చూసావా, నాట్ అసైన్ 00 అయిపోయిందా? ఇన్వాయిస్ వాల్యూ ఎంత, నెట్ వాల్యూ ఎంత ఉంది? లెఫ్ట్ సైడ్ చూడు 2000 ఉంది, కానీ మనం 1000 మాత్రమే పోస్ట్ చేస్తున్నాం. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే, వెళ్ళు. Go to document and simulate. Post చేయి. $1000 అనేది మనం పోస్ట్ చేసాం. అంటే ఎంత పోస్ట్ చేసాం? Go to document and display. $1000 అంటే ఎంత? 85,000 లోకల్ కరెన్సీలో. ఓకే, 85,000 పే చేస్తాం. ఇంకా ఎంత పెండింగ్ ఉన్నా? ఇంకా ఎంత చేయాలి? ఇక్కడ లాసా గెయినా మనకి? ఇక్కడ లాస్ అయింది. ఎంత లాస్? 10,000 లాస్ ఉన్నాం. ఓకేనా? 10,000 లాస్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వన్ మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము 20కి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ 20కి. ఓకేనా? నెక్స్ట్ మంత్ 20కి మనం ఎంత కాన్ఫిగర్ చేసాము? 60 రూపీస్ చేసాం డాలర్ వాల్యూ. వెళ్ళు FB F-07. F-07. ఆ రోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? 60 రూపీస్ ఉంది. కరెన్సీ సో క్యాష్ అకౌంట్ తీసుకోండి. డేట్ ఇంపార్టెంట్ ఇక్కడ వందనా. పైన డేట్ నెక్స్ట్ మంత్ 20 చేసాం. 60 రూపీస్ కాన్ఫిగరేషన్ గుర్తుందా? జస్ట్ నో చేసాం మనం. ఆ వాల్యూ అనేది దాన్ని బేస్గా చేసుకుని ప్రాసెస్ జరుగుతుంది. అమౌంట్ ఎంత ఇవ్వాలి? $1000 పెండింగ్ ఉన్నాం. ఇంకా $1000 ఇచ్చి లోన్ అకౌంట్ తీసుకో. ఓకే, లోన్ అకౌంట్. కరెన్సీ USD ఉందా? ఓకే, ఫైన్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఎంటర్ చేయి. యూజ్ చేయి. సరిపోయిందా? లోన్ వాల్యూ ఎంత? ఆల్రెడీ మనం పే చేసేసాం. 22,000 ఉంది. $2,000 $1,000 పే చేసేసాం. ఇంకా 1000 పెండింగ్ ఉంది. ఓకేనా? ఆ వాల్యూని మళ్ళీ చేస్తున్నాం. నాట్ ఎస్ లాస్ట్ చూడు వందన, కరెక్ట్ ఉంది. లాస్ట్ చూడు 1000 పే చేస్తున్నాం. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ వస్తుంది మనం గెయిన్ ఆ లాస్. ఇక్కడ వస్తుంది. సిమ్యులేట్ చేయి. సో వెయిట్, ఇక్కడ చూడు మనకి వందన, అది ఓపెన్ చేయి ఒకసారి. ఆ షీట్ ఓపెన్ చేయి. MS వర్డ్లోకి వెళ్ళి కిందకి వచ్చి చెప్పు. కిందకి వచ్చి అలాగా కిందకి వచ్చి చెప్తాను. మనకి లాస్ట్ టైం ఎంత? 10,000 లాస్, అంతే కదా? 10,000 టైప్ చేయి. టైప్ చేయమన్నా. ఇక్కడ గెయిన్ ఎంత? 15,000. 15,000 మైనస్ 10,000 ఎంత వస్తుంది టోటల్గా? మైనస్ 5,000 రావాలి, అంతే కదా? 5,000 గెయిన్ రావాలి టోటల్గా, అంతే కదా? 15,000 గెయిన్ ఇక్కడ యాక్చువల్గా. 10,000 తీసేద్దాం, అంతకుముందు రాస్తుంది కదా. సో బ్యాలెన్స్ వాల్యూ ఎంత ఉంది? 5,000. అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. వెళ్ళు SAP లోకి వెళ్ళి.
పోస్ట్ చేసావా? పోస్ట్ చేసి ఫస్ట్ గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. 5000 గెయిన్ వస్తే కరెక్ట్గా చేస్తున్నట్టు మనం. వచ్చిందా లాస్ట్లో గెయిన్? చూసావా? అది డిస్ప్లే కరెన్సీ పని క్లిక్ చేయి. గెయిన్ 5000 గెయిన్. అది రిలీజ్ గెయిన్ అండ్ రిలీజ్ లాస్ అంటారు దీన్ని. ఓకేనా? సో వన్ మోర్ ట్రాన్సాక్షన్. రన్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. రన్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. టీ కోడ్ నోట్ చేసుకో. రన్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేయడానికి ఒక టీ కోడ్ అనమాట ఇది. టీ కోడ్ ఏంటది? FAGL _ FCV. ఓకేనా? ఇది టీ కోడ్. వెళ్ళి అసెట్లోకి వెళ్ళి ఆ టీ కోడ్ FAGL _ FCV. వెయిట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వ్యాలిడేషన్ ఏరియా ఏం క్రియేట్ చేసావు? 2 లెటర్స్ ఇచ్చావు కదా, ఏంటవి నోట్ చేసావు చూడు అక్కడ. పిఏనా? పిఏ ఇచ్చే. నెక్స్ట్ డేట్ చూడు వందన. డేట్ మనం నెక్స్ట్ మంత్ ఎండింగ్ తీసుకుందాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్. నెక్స్ట్ మంత్ లో జరిగిన ట్రాన్సాక్షన్. నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఎంత ఉంది? లాస్ట్ చూడు 30 ఉంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంటే 30నా? 31 నెక్స్ట్ మంత్ ఎండింగ్. ఓకేనా? నెక్స్ట్ క్రింద ఇంకేమున్నాయి ఇక్కడ? ఓపెన్ చేయి. రైట్ సైడ్ జిఎల్ బ్యాలెన్సెస్ చూడు. రైట్ సైడ్ కొంచెం జిఎల్ బ్యాలెన్సెస్. ఇంకా కింద జిఎల్ బ్యాలెన్సెస్ లో వెళ్ళు. ఇక్కడ చూడు వ్యాలిడేట్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేయి. క్రింద ఉన్నాయి వ్యాలిడేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆ రెండు కూడా సెలెక్ట్ చేయి. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ దాని క్రింద ఇంకా డౌన్కి వెళ్ళి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి లేదా ఇక్కడ వెయిట్ పైకి వెళ్ళి కొంచెం. ఇక్కడ ఒకటి వస్తుంది ఉందనా? లేదండి కొంచెం ఓల్డ్ వెస్ట్ అందువల్ల. వెయిట్ అక్కడే ఉంటుంది. EXC రేట్ డిఫరెన్స్ బ్యాలెన్సెస్ అని ఉంటుంది. దాని కింద ఉంటుంది సెలెక్షన్ ఉంది కదా, ఎక్కడన్నా ఉందా? EXC డిఫరెన్స్ కి అని చెప్పేసి ఒకటి మనం క్రియేట్ చేసాం కదా, ఎక్కడ ఉంది అది? ఇక్కడ ఒక కీ ఉంటుంది. మనం ఒక కీవర్డ్ క్రియేట్ చేసాం కదా, పైకి వెళ్ళిపోయింది. ఇది ఒకటి లేదు, లాస్ట్ ఒకటి ఆప్షన్ మిస్ అయింది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే జిఎల్ అకౌంట్ సెలెక్షన్ వాటి కింద ఒకటి ఎక్స్ట్రా ట్యాబ్ ఉంటుంది. డిఫరెన్స్ కీ బ్యాలెన్సెస్ అని ఒకటి ఉంటుంది. ఉందా ఎక్కడన్నా చూడు? లేదు ఇక్కడ మీకు. సరే పని చేద్దాం, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. రాకపోయినా నో ప్రాబ్లం, మనకి డిఫరెన్స్ వాల్యూ వచ్చేస్తుంది కదా. పని చేద్దాం. పని చేయి అందులో ఎగ్జిక్యూట్ చేయి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేసావా? మనకి లాస్ ఎంత వచ్చింది యాక్చువల్గా? టోటల్ లాస్ ఎంత వచ్చింది అందులో? కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళు. 5000. ఇక్కడ 5000 కనిపిస్తుంది. వెయిట్ ఓపెన్ చేయమన్నా. పైన ఒక ఆప్షన్ చూడు, పోస్టింగ్ అని ఒక ఆప్షన్ చూడు. పైన పోస్టింగ్స్ 3 పోస్టింగ్స్ చేశాం కదా మనం. ఆ పోస్టింగ్స్ పైన క్లిక్ చేయి. పైన పోస్టింగ్స్ అది కాదు లెఫ్ట్ సైడ్ ఉంది. క్లిక్ చేయదాని పైన. ఇవన్నీ ఎంట్రీస్ యాక్చువల్గా కరెక్టే ఉంది ఇదంతా. ఓకే వెయిట్
బ్యాక్ వెళ్ళు సార్, బ్యాక్ వెళ్ళు. ఇక్కడ మనకి ఫస్ట్ లాస్ వందన, ఫస్ట్ టైం లాస్ వచ్చిందా? ఎంత లాస్ వచ్చింది? 4000 వచ్చింది. అదే అనేది ఫస్ట్ ఎంట్రీకి ఎంత వచ్చింది? లాస్ ఏనా మనకు వచ్చింది? ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేశాను కదా, ఆ షీట్ ఓపెన్ చేయి. ఇది కాదు, ఇది రాలేదు యాక్చువల్గా. ఇన్పుట్స్ ఏమైనా కరెక్ట్ ఇవ్వలేదు. బ్యాక్ గో బ్యాక్. పోలో టెక్నాలజీస్ కరెక్టే ఉంది. 31/10/2024 పోస్టింగ్ పీరియడ్ అన్ని ఓకే, అంతా కరెక్ట్గా ఉంది. మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది లేదు అన్న, అది లేకపోవటం వల్ల కరెక్ట్గా రావాలి. బట్ మనకి ప్రీవియస్గా అయితే మనకి డిఫరెన్స్ వాల్యూ కరెక్ట్ వచ్చింది కదా, 4000 అనేది ఉందనా? సార్ 4000 రాలేదే. ఎంత వచ్చింది మనకి? లాస్ ఎంత వచ్చింది ఫైనల్ గా? ఇందాక సార్ 5000 కదా గెయిన్ వచ్చింది. yes sir, 5000 గెయిన్. ఇక్కడ 5000 గెయిన్ వచ్చింది. ఇక్కడ మనకు 5000 ఉందా? వెళ్ళి ఒకసారి వెళ్ళి అక్కడ 5000 వస్తే ఫైన్. వాలిడేషన్ చేసే దగ్గర ఒక ఆప్షన్ అనేది రావట్లేదు. నువ్వు ఏమి ఇచ్చావు కీ యాక్చువల్? మళ్ళీ ఇద్దాం వెళ్ళు. FAGL_FCV కరెక్ట్గా /n ఇది కరెక్టే ఇచ్చినట్లు ఉన్నావు. ఫారెన్ కరెన్సీ వాలిడేషన్ కరెక్టే ఇచ్చావు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. లాస్ట్ స్టెప్, చిన్న స్టెప్ అనమాట, ఇంకేం లేదు. ఇది కొంచెం ఓల్డ్ వెర్షన్ కదా, అందువల్ల కనిపించలేదు అనుకుంటున్నాను. ఇక్కడ 5000 కనిపిస్తుంది. ఇదే కదా మనకు వచ్చిన లాస్ ఇది వందనా? ఇదే సార్. 5000 ఇక్కడ కనిపిస్తుంది. మనం ఎంట్రీస్ చేస్తాం. ఓకే ఫైన్, నో ఇష్యూ. పంచి బ్యాక్ వెళ్ళి చెప్తాను. బ్యాక్ వెళ్ళి వన్ మోర్ టైం ట్రై చేద్దాం. ఇది కొంచెం 21 వెర్షన్ కదా, 22లో అయితే ఉంటుంది అనమాట, ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ వెళ్ళు మళ్ళీ ఇచ్చే /n FAGL_FCB. కంపెనీ కోడ్ నెక్స్ట్ డేట్, నెక్స్ట్ మంత్ ఓపెన్ 31/08 తీసేసి 10 ఇచ్చే. కింద ఏమైనా టెస్ట్ రన్ ఉందా? టెస్ట్ రన్ రిమూవ్ చేయి. టెస్ట్ రన్ ఉండకూడదు. టెస్ట్ రన్ ఉన్నా కూడా రావట్లేదేమో, తీసే. పోవట్లేదా? ఓకే ఫైన్, పోవట్లేదా? ఓకే నో ఇష్యూ, నో ఇష్యూ. అప్డేట్ రన్ క్లిక్ చేయి. అప్డేట్ రన్ లాస్ట్ లో ఉంది. జిఎల్ బ్యాలెన్సెస్ లోకి వెళ్ళు. జిఎల్ బ్యాలెన్సెస్ ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకో. కింద అవి కూడా సెలెక్ట్ చేయి. ఒక ఆప్షన్ రావాలంటే ఏం లేదు, అంత కరెక్ట్. అది కూడా మనకి కొంచెం ఓల్డ్ వెస్ట్. పైన సెలక్షన్స్ పైన క్లిక్ చేయి. అది కాదు, వెయిట్ ఇక్కడ సెలక్షన్ ట్యాబ్ ఉంది కదా, అక్కడ కింద ఓకే బ్యాక్ వెళ్ళి లాస్ట్ లో బ్యాక్ ఆప్షన్ చూడు. పోవట్లేదా? మొత్తం పోయింది అది. బ్యాక్ వెళ్ళి ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ఏమైనా తీసుకుంటున్నా చూడు ఉందని, అక్కడ జిఎల్ అకౌంట్ ఉంది కదా, పైన జిఎల్ అకౌంట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయి. ఏమేమి చూపిస్తుంది చూడు. మనకి డిఫరెన్స్ కి అని చెప్పేసి ఒకటి ఉంది కదా, అది రావాలి మన గెయిన్ అకౌంట్, లాస్ట్ అకౌంట్ అవి తీసుకోవాలి. గెయిన్ అకౌంట్, లాస్ట్ అకౌంట్ ఉందా? ఒక వైపు ఏమో గెయిన్ అకౌంట్, ఒక వైపు ఏమో లాస్ట్ అకౌంట్. రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ వాల్యూ అని చెప్పేసి ఒకటి వస్తుంది, అది వస్తే మనకి ఇది రావట్లేదు ఇక్కడ. ఓకే నో ఇష్యూ, రాకపోయినా పర్వాలేదు, మనం చేసి చూద్దాము. బట్ కంప్లీట్ అవుట్పుట్ కరెక్ట్ ఉందా అన్న, మనకు దీనికి ప్రీవియస్ స్టెప్ లో వచ్చింది కదా, ఇంకా అవసరం లేదు దాన్ని బట్టి. ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్. ఫైనల్ గా ఎంత డిఫరెన్స్? ఇక్కడ 5000 చూపిస్తుంది, బట్ డిఫరెంట్ ఫార్మాట్ లో వస్తుంది. ఓకే ఎనీవే వందనా ఆల్మోస్ట్ మాకు కరెక్టే వచ్చింది, అంత కరెక్టే ఉందా? డోంట్ వరీ. ఇక్కడ కొంచెం ప్యాటర్న్ చేంజ్ అయింది అంతే, ఇది కొంచెం ఓల్డ్ వెర్షన్ కదా, అందువల్ల కరెక్ట్. అంటే మనకి దీనికి ముందైతే పక్క వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే ఒక ఆప్షన్ డిఫరెంట్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఉంది, డౌట్ ఏం లేదు. మరి టోటల్ గా ఎంత వచ్చింది? గెయిన్ ఎంత? 5000. yes sir, 5000 గెయిన్. దానిపై డబుల్ క్లిక్ చేయి. 5000 పైన డబుల్ క్లిక్ చేయి. ఇది 5000.
అయిపోయింది, ఇంకా అవసరం లేదు. ఇది ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇది దేనికి ఎలా వస్తుంది అనేది ఆటోమేటిక్గా అది వేరే ఫార్మాట్ లో జనరేట్ అయిందంటే. పైన పోస్టింగ్స్ పైన క్లిక్ చేయి, పోస్టింగ్ పైన 5000 సెలెక్ట్ చేసి పోస్టింగ్ పైన క్లిక్ చేయి. మనకి వేరేది జిఎల్ అకౌంట్ వస్తే వస్తుంది, రావట్లేదు అంతే తేడా, ఇంకేం లేదు. 1 minute. లాస్ట్కి వెళ్ళి కంప్లీట్ లాస్ట్కి వెళ్ళి వందనా ఇక్కడ కనిపిస్తుంది కదా 5000 ఇవన్నీ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అనమాట. ఇవన్నీ అంటే ఏ ఫార్మాట్ లో జనరేట్, కొంచెం ఇది ఓల్డ్ వెర్షన్ అంటే 22 కాదు 21 కదా, కొంచెం డిఫరెంట్ ఫార్మాట్ లో వచ్చింది. బట్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకేనా? రైట్, రికార్డింగ్ ఆఫ్ చేయి. కరెక్టే వందనా, డోంట్ వరీ. వందనా Yes, sir. ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్, డౌట్ ఏం లేదు, కరెక్టే ఉంది. Okay, sir.